హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొంచెం తిన్నా కడుపుకి హాయిగా ఎంతో రుచిగా ఉండే కినోవా పెసర్లతోటి హెల్తీ వెయిట్ లాస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా రాత్రంతా నానబెట్టుకున్న 1 గ్లాస్ కినోవాని, దాంతోపాటు ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరలను అయితే శుభ్రంగా కడిగి పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక రైస్ కుక్కర్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని నెయ్యిని బాగా మెల్ట్ చేసుకోవాలి. మీరు అచ్చం ఆయిల్తో కానీ నెయ్యితో కానీ చేసుకోవచ్చండి. నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మనం వేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, ఆనియన్స్ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఇందులోని కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇంగువ మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పెసర్లు, కీన్వా ఉంది కదండి, వాటినైతే శుభ్రంగా కడిగి ఇందులో అయితే వేసుకుంటున్నాను. మీరు మార్నింగ్ చేసుకునే పని అయితే నైట్ నానబెట్టుకోండి కీన్వాని, పెసర్లని. అదే మీరు ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ చేసుకునే పని అయితే చేసుకోవడానికి ఒక 4 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనం వేసుకున్న పెసర్లు, కీన్వాని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇక్కడైతే మనము ఎలాంటి మసాలా అయితే యూజ్ చేయట్లేదండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే కీన్వా పెసర్లు తీసుకున్నాము అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల వరకు నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకున్న పెసర్లు, కీన్వా 2 కలిపి 1.5 గ్లాస్ వరకు ఉంది కాబట్టి 4 గ్లాసులు నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిపైన విజిల్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసర్లు, కీన్వా తోటి కిచిడి అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, కిచిడి అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా రెడీ చేసుకున్న కిచిడిలో సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న కిచిడిని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా, డయాబెటిక్ ఉన్న వాళ్ళకైనా చాలా మంచి రెసిపీ అండి ఇది. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్, డిన్నర్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీ అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.